వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఒక ఏజ్ గ్రూప్ దాటగానే చాలామంది అంటే 50+ అవ్వగానే క్రోనిక్ కండిషన్స్తో బాధపడుతూ ఉంటారు. లేకపోతే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, అలాగే స్ట్రెస్ వల్ల ఒబేసిటీ, ఇవన్నీ క్రోనిక్ కండిషన్స్ ఉంటాయి. ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అలాగే డైట్ ప్లాన్ తీసుకుంటే మంచిదని న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలా వరకు క్రోనిక్ కండిషన్స్ అనేవి కామన్ అయిపోయాయి. ఇప్పుడు అందరికీ డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఒబేసిటీ కానీ వస్తుంది. వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ అండి. ఎలాంటి డైట్ ప్లాన్ తీసుకుంటే మంచిది? యాక్చువల్లీ వాళ్ళు ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేసుకుంటూ ఫుడ్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి. ఫుడ్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తూ, ఫుడ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ, అండ్ అలాగే ఫస్ట్ థింగ్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. అండ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలా ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అని నువ్వు చెప్పినట్టు ఇంటర్మీడియట్ మీల్స్ తీసుకున్నా కూడా చాలా బెస్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ కొంచెం కార్బ్స్ తక్కువ తీసుకుంటూ, కాల్షియం యాక్చువల్లీ వాళ్ళకి తక్కువ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ 35+ అయ్యాక కాల్షియం తక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా క్వాంటిటీ ఆఫ్ కాల్షియం తీసుకోవాలి. సో మరి ఇవాళ అన్ని ఏజ్ గ్రూప్స్కి, అన్ని కండిషన్స్కి సూట్ అయ్యే ఏ రెసిపీతో వచ్చేసారు? సో ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ కినోవా ఇడ్లీ. వావ్, క్యారెట్ కినోవా ఇడ్లీ. ఇడ్లీ అంటేనే బోర్ కొట్టేస్తుంది. సో కినోవా అనగానే తినరు, బట్ క్యారెట్ అండ్ ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం టేస్టీగానే చేసుకుంటాము. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను, మన ఇడ్లీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వావ్, కినోవా ఇడ్లీ కాబట్టి ఓకే. మనకు యూజువల్గా మనం మినపప్పు యూస్ చేస్తాము, అలాగే కినోవా యాడ్ చేసాము ఎక్స్ట్రాగా. క్యారెట్ తురుము తీసుకొచ్చి. ఓకే, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి అండ్ వెరీ క్విక్ రెసిపీ అనుకుంటా. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఇవి రెండు కూడా మనం మిక్సీ చేసేద్దాం. ఓకే, నేను జార్ తీసుకొస్తాను. ఓకే, సో ఫస్ట్ మన రైస్. సో ఆల్రెడీ నువ్వు రైస్ సోక్ చేసి తీసుకొచ్చావు. సో ఎన్ని అవర్స్ సోక్ చేసావు? 6 to 8 hours సోక్ చేయాలి. సో ఓవర్ నైట్ పెట్టేస్తే హ్యాపీ. ఓవర్ నైట్ పెట్టేస్తే ఓకే. నెక్స్ట్ మనం మినపప్పు, ఇది కూడా ఓవర్ నైటే సోక్. ఇది కూడా ఓవర్ నైట్. అలాగే కొన్ని మెంతులు. ఓకే లాస్ట్, దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం. ఓకే, కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేస్తాను. ఓకే, సో ఎగ్జాక్ట్లీ మన ఇడ్లీకి కావాల్సింది వచ్చేసింది. సో ఒక బౌల్లో దీన్ని మిక్స్ చేసేది. సో ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో మనకి ఎగ్జాక్ట్లీ నార్మల్ ఇడ్లీకి ఎలా అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే చేసుకోవాలి. సో ఇది కినోవా ఇడ్లీ కాబట్టి మనం కినోవా యాడ్ చేద్దాం. ఓకే, ఒక స్పూన్. అండ్ అలాగే మన క్యారెట్. కొంచెం సాల్ట్. ఓకే, సో దీనికైతే కొంచెం కంపల్సరీగా గ్రీన్ చట్నీ లేకపోతే పల్లీ చట్నీ ఏదో సరిపోతుంది. సో ఒక స్టఫ్డ్ ఇడ్లీ లాగా అవుతుంది అనమాట, ఇది నార్మల్ ఇడ్లీ లాగా కాకుండా. సో ఈలోపు ఇందులో కొంచెం వాటర్ వేసి స్టీమ్ పెట్టేస్తాను. సో అంతేనా, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాను? ఇంతే ఇంకా. సో బాగా జెల్లప్ అయిపోవాలి అవన్నీ కూడా, మన ఏదైతే కినోవా అండ్ క్యారెట్, మన ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా. ఓకే, సో ఈలోపు మనం ఇది గ్రీస్ చేసేసుకుందాం. ఆలోపు చక్కగా మిక్స్ అయిపోతూ ఉంటుంది. సో ఈ గ్రీస్కి మనం ఇక్కడ గీ వాడుతున్నాం యాక్చువల్లీ. ఓకే,
ఓకే లాస్ట్ ఇంకా పెట్టేసుకున్నాం కదా, మనం స్టీమ్ చేసేస్తాం. ఓకే, ఆల్రెడీ స్టీమ్ నేను రెడీ చేసి పెట్టేసాను వాటరు. ఓకే, చక్కగా ఇడ్లీ అయిపోయినట్టుంది. సో చూద్దాం. యా, పర్ఫెక్ట్గా అయిపోయాయి. సో ఇంకా జస్ట్ సర్వ్ చేసుకోవడమే కదా? సర్వ్ చేసుకోవడం. సో కొంచెం క్యారెట్తో గార్నిష్ చేసేసి ఓకే లాస్ట్ మన క్యారెట్ కినోవా ఇడ్లీ రెడీ అయిపోయింది. ఓకే, సో క్యారెట్ కినోవా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యారెట్ కినోవా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: కినోవా 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, బియ్యం 1/2 కప్పు, మెంతులు చిటికెడు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్. క్యారెట్ కినోవా ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం, నానబెట్టిన మినప్పప్పు, మెంతులు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన కినోవా, క్యారెట్ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ కినోవా ఇడ్లీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంటే ఎవ్రీ టైం మనం ఇడ్లీ రొటీన్గా తీసుకుంటాము, అండ్ అలా కాకుండా ఇలాగా కొంచెం కీన్వా మిక్స్ చేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంది. మనం పల్లి చట్నీ కానీ మింట్ చట్నీ కానీ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ క్యారెట్ కూడా వేసాము కాబట్టి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. యా, సో లైక్ ఒక స్టఫ్డ్ ఇడ్లీ లాగా అనమాట. నార్మల్లీ మనం ఇడ్లీ ఎవరికి పెడతామో, మోస్ట్లీ ఎవరైతే సిక్గా ఉంటారో అండ్ వాళ్ళకి జస్ట్ హెల్తీ ఫుడ్ పెట్టాలి అంటే అందరూ కూడా ఇడ్లీనే చూస్ చేసుకుంటారు. సో అలా హెల్తీ ఫుడ్ తినాలి అంటే ఇడ్లీ చూస్ చేసుకోవడం కరెక్టే. సో అలా ఎప్పుడు కూడా ప్లెయిన్ ఇడ్లీ కాకుండా ఇలా కినోవా కానీ ఇంకేదైనా కొంచెం హెల్తీగా ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటే ఇలా స్టఫ్డ్ ఇడ్లీ తీసుకుంటే ఇంకా చాలా మంచిది. ఓకే, సో ఇడ్లీ అయితే సూపర్గా ఉంది. సో మరి నెక్స్ట్ హెల్తీ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ కూడా లైక్ బ్రేక్ఫాస్ట్ టైపే తెచ్చాను. సో ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తున్నారు. ఇంకొకటి బ్రేక్ఫాస్ట్ పైన అందరికీ బోర్ వచ్చేసింది మోస్ట్లీ ఉప్మా ఇడ్లీ అలా తినేసి. వెజ్ జోవార్ పోరిడ్జ్. ఓకే, సో పోరిడ్జ్ చాలా ఇష్టంగా తింటుంటారు. అంటే ఆ కన్సిస్టెన్సీ చాలా మందికి నచ్చుతుంది. సో అండ్ జోవార్ యాడ్ చేస్తున్నాం అండ్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి సూపర్గా ఉంటుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యం, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పోరిడ్జ్ అనగానే చాలా ఈజీగా అందరికి ఇష్టంగా తింటారనమాట. ఆ కన్సిస్టెన్సీ అందరికీ ఇష్టం. సో జోవార్ కాబట్టి వన్ ఆఫ్ ద హెల్తియెస్ట్ మిల్లెట్స్. సో యూజువల్గా ఇంకా నువ్వు ఆబ్వియస్లీ క్యారెట్స్ తీసుకొచ్చో, బీన్స్ తీసుకొచ్చో ఎక్స్ట్రా యాడ్ అండ్ ఫ్లేవర్స్ కోసము. ఓకే, మరి స్టార్ట్ చేసేది. సో ఏదైనా కాంబినేషన్లో ఉండాలి కదా, సో దానికోసం అని చెప్పేసి మన వెజిటేబుల్ గ్రూప్ నుంచి కూడా క్యారెట్ ఇంకా బీన్స్ తీసుకొని వచ్చాం. ఓకే, సో నేను ఆల్రెడీ ఇది సోక్ చేసి పెట్టాను జోవార్. సో దీన్ని కొంచెం మనం బ్లెండ్ చేద్దాం మిక్సీ పట్టి. కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేస్తాను.
సో నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్, ఇంకో స్పూన్, కొంచెం ఆవాలు, సో యూజువల్గా పోరిడ్జెస్ అనేవి లైక్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అండ్ లైట్గా ఉంటుంది కాబట్టి డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో నార్మల్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా తీసుకోవచ్చు. అండ్ మరీ స్మాల్ క్వాంటిటీ అంటే జస్ట్ 100 grams ఆఫ్ కప్లో అలా తీసుకుంటున్నట్టయితే నార్మల్లీ 10:30 or 5:30 టైంలో కూడా తీసుకోవచ్చు. ఎవరైతే నైట్ ఓన్లీ సూప్స్ అలా ప్రిఫర్ చేస్తారో సో 5:30, 6 o'clock ఆ టైంలో మీరు జస్ట్ ఇది ఒక 100 grams ఆఫ్ పోరిడ్జ్ కూడా తీసుకోవచ్చు. సో కొంచెం వాళ్ళకి ఫుల్నెస్ లాగా ఉంటుంది, మరీ నీరసంగా రాకుండా. ఓకే. సో నెక్స్ట్ కొంచెం పచ్చిమిరపకాయలు, తర్వాత అండ్ అలాగే క్యారెట్స్. నేను క్యారెట్స్ మొత్తం వేసేస్తున్నాను. సో ఎప్పుడైనా మన వెజిటబుల్స్ యాడ్ చేస్తే న్యూట్రిషన్ వాల్యూ అండ్ అలాగే ఆ ఫుల్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎలాగో చక్కగా చాలా చిన్నగా తరిగాం కాబట్టి త్వరగానే కుక్ కూడా అయిపోతుంది. అండ్ అలా మధ్యలో అలా వెజిటబుల్స్ తగులుతూ ఉంటే కూడా టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది, ఫ్లేవర్స్ కూడా మంచిగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మరి నెక్స్ట్ బీన్స్ వేసేద్దాం. సో మంచి కలర్ కాంబినేషన్ కూడా అయిపోతుంది. సో జోవార్ అంటున్నాం కాబట్టి చక్కగా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అండ్ అన్ని మనం ఇందాక మాట్లాడుకున్నట్టు క్రోనిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాడచ్చు అనమాట. అందరూ యూజ్ చేయొచ్చు. అండ్ జోవార్ ఏంటి అంటే నార్మల్లీ అందరూ కూడా రోటీ టైప్లో అలా తీసుకుంటారు, బట్ అందరూ కూడా తినలేరు. లైక్ మీరు అన్నట్టుగా అన్ని ఏజ్ ఫ్యాక్టర్స్లో కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి టీత్ బాగా లూజ్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు తినలేరు కదా, వాళ్ళు ఇలా పోరిడ్జ్ చేసుకొని తినొచ్చు. సో జోవార్ బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళకి. ఓకే. సో కొంచెం మనం సాల్ట్ వేసేసుకున్నాము. సో మెయిన్గా చాలా చిన్నగా తరిగితే ఏంటంటే త్వరగా కుక్ అయిపోతాయి వెజిటబుల్స్ ఏవైనా కూడా. ఓకే. సో నాకు తెలిసి చక్కగా కుక్ అయిపోయాయి క్యారెట్ అండ్ బీన్స్. సో నెక్స్ట్ మనం ఏదైతే మిక్సీ పట్టామో ఆ మిశ్రమం వేసేస్తున్నాం. ఓకే. ఎగ్జాక్ట్ పోరిడ్జ్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో కొంచెం వాటర్ పడుతుంది అనుకుంటా. కొంచెం వాటర్ వేయాలి. సో జోవార్ ఏంటి అంటే నార్మల్లీ అందరూ కూడా రోటీస్ టైప్లోనే అలా తీసుకుంటారు కదా. అండ్ మనము అలాగే ఎవరికైతే స్వీట్ బాగా ఇష్టమో, అసలు హాట్ ఇష్టం ఉండదు అంటారో వాళ్ళు లైక్ జోవార్ లడ్డు లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇలా జోవార్ పోరిడ్జ్ తీసుకుంటే ఎప్పుడైనా నార్మల్లీ ఫీవర్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఓన్లీ సాలిడ్ ఫుడ్ మీద ఉండాలి అని చెప్పినప్పుడు, ఓన్లీ సాఫ్ట్ డైటే ప్రిఫర్ చేస్తున్నప్పుడు, ఓన్లీ అలా సెమోలినాతో ఉప్మే కాకుండా ఇలా జోవార్తో కూడా ఉప్మా చేసుకొని తినొచ్చు. ఓకే. ఓకే. సో పల్లవి, మనకు కరెక్ట్గా పోరిడ్జ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఓకే. నెక్స్ట్ ఇంకా సర్వ్ చేసేసుకోండి. ఓకే. వావ్, మంచి జోవార్ అరోమా కూడా చాలా బాగా తెలుస్తుంది.
ఓకే. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే లాస్యా, మన జోవార్ పోరిడ్జ్ రెడీ అయిపోయింది. ఓకే, వెజ్ జోవార్ పోరిడ్జ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజ్ జోవార్ పోరిడ్జ్ కి కావాల్సిన పదార్థాలు: జొన్నలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన బీన్స్ ముక్కలు 1/2 కప్పు. వెజ్జీ జోవార్ పోరిడ్జ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన జొన్నలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉప్పు వేసి దీనిలో జొన్నల మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ జోవార్ పోరిడ్జ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుంది. అంటే ఎప్పుడు మనం పోరిడ్జ్ అనగానే రైస్తో కానీ లేకపోతే ఇలాగా ఇడ్లీ పిండితో ఉప్మా రవ్వతో చేసుకుంటూ ఉంటాము. డిఫరెంట్గా ఉంది. జోవార్ అనేది చాలా ఎన్హాన్స్ చేస్తుంది ఆ ఫ్లేవర్ మొత్తం. క్యారెట్ అండ్ బీన్స్ ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. సో ఎవరైతే లైక్ సాఫ్ట్ డైట్లో ఉంటారో, సో ఫ్రీక్వెంట్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే వాళ్ళకి, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఆర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేదు అంటే సోర్ థ్రోట్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్ డైట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అందరూ కూడా నార్మల్లీ ఇడ్లీ, ఉప్మా, ఆ ఉప్మాలో కూడా మోస్ట్లీ సెమోలినానే ప్రిఫర్ చేస్తారు, మన రవ్వ ప్రిఫర్ చేస్తారు. సో ఇలా పోరిడ్జ్ టైప్లో తీసుకుంటే మనకు డైజెస్టివ్ ఇష్యూస్ కూడా ఏం రాకుండా ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది కిన్వా ఇడ్లీ, అండ్ ఇది కూడా సూపర్ టేస్ట్ అనమాట పోరిడ్జ్. బట్ రెండు మంచి న్యూట్రిషనస్ ఫుడ్ అనిపిస్తుంది. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే కినోవా ఉందో, సో అది హై ఫైబర్ అండ్ మంచి గ్లిసమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ని మంచి మెయింటైన్ చేస్తుంది. ఐ మీన్ డయాబెటిక్ ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది. అండ్ క్యారెట్ ఏదైతే ఉందో అది మంచి విటమిన్ ఏ అండ్ ఆల్సో విటమిన్ సి అండ్ ఇమ్యూన్ బూస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో మన నెక్స్ట్ రెసిపీ ఏదైతే జోవార్ పోరిడ్జ్ ఉందో, సో జోవార్ పోరిడ్జ్ వచ్చేసి హై ప్రోటీన్, హై ఫైబర్ అండ్ ఇది కూడా డయాబెటిక్నే కాదు బీపీని కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది. ఓకే, సో సూపర్బ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ క్రోనిక్ కండిషన్స్కి ఎస్పెషల్లీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి అలాంటి వాళ్ళకి రెండు రెసిపీస్ చాలా మంచిగా పనిచేస్తాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మేము ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.